యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరు. అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరు. మీరు కోరుకోండి, మీరు ఎవరిని సేవిస్తారో నేను మాత్రం నా ఇంటి వారును దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. గట్టిగా చెప్పండి. కొంచెం కాబట్టి దయచేసి యెహోషువ చెప్తున్నారు కదా, మీరు ఎవరిని ఈ రోజు సేవించడము ఆరాధించడం అంటే ఒక మోడలింగ్ అయిపోయింది. ఇది ఎలా సేవించడం అంటే ఒక కంప్యూటర్ శిక్షణ అయిపోతుంది అనమాట. సేవించడం అంటే ఏమిటి, ఆరాధించడం అంటే ఏమిటి అనేది మనం చాలా నేర్చుకోవాలి. యెహోషువ చెప్తారు కదా, మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు దేవతలు మీరు ఆరాధిస్తే ఆరాధించుకోండి, మీరు ఏమైనా చేయండి, కానీ నేను మాత్రం ఎవరిని సేవిస్తాను, మీరు ఎవరిని సేవించారో నేను నా ఇంటి వారును. అందుకే దేవుని యొక్క ప్రథమ ఆజ్ఞ ఏంటో మీరు నాకు చెప్పరా? ప్రథమ ఆజ్ఞ ఏమిటి? నీ దేవుడైన యెహోవాను నీవు పూర్ణ మనస్సును, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను. ఈ రోజు అనేకులు మనుషులను సేవించేవాడు ఎక్కువైపోయారు. ఈ రోజు మనుషులను ఆరాధించేవాడు ఎక్కువైపోయారు. ఈ రోజు మనుషులే దేవుడు అంటున్నారు. దేవుడిని ఎక్కడ మరుగు చేస్తున్నారు? అనేకులు దేవుడు మరుగు చేస్తున్నారు. అదిగో అలానా అయ్యగారు ఏదో ప్రార్థన చేస్తున్నారట, ఆయనే దేవుడు, ఇంక దేవుడు కనబడట్లేదు వీళ్ళకి. రెండోసారి పిల్లపైన పర్లేదు, ఇబ్బంది లేదు, దేవుడు స్తోత్రం. నాకు కూడా కాలేదు, ఉండదు, దేవుడు ప్రేమ. మీరు ఎందుకంటే ఈ రోజు ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే దేవుడిని మనం సేవించాలి, కానీ మనం దేవుని కాదండి. ఈ రోజు ఎవరిని సేవిస్తున్నారు? పాస్టర్లని. ఏ పాస్టర్ బాగున్నాడా? ఏ పాస్టర్ చక్కగా ఆధిక్యతతో ఉన్నారా? ఏ పాస్టర్ దగ్గర జనం ఎక్కువ వస్తున్నారా? జనాన్ని చూడకండి దయచేసి. ఎక్కడ ఎవరు మన కొరకు ఎవరు కన్నీరు కలుస్తున్నారు, మన కొరకు ఎవరు ఆదరిస్తున్నారు, మన కొరకు ఎవరు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, ఎవరు గాయాలు పడితే గాయాలు కట్టేవారు ఎవరున్నారు? ఒక మంచి కాపరి, దేవుడి స్తోత్రం. కాబట్టి ఆ కాపరి కొరకు మనం ఎంత ప్రయాసపడుతున్నాం. ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం. దేవతలు అనగా అనుకోవచ్చు, నా దగ్గర మీరెవరు దేవతలను ఆరాధిస్తామండి అనుకోవచ్చు, కానీ దేవతలు లేరంటారా? లేదా మీ హృదయంలో ఒక విగ్రహమే ఒక దేవత, మీ హృదయాల్లో ఈ ఒక మనిషిని స్థాపించడమే ఒక దేవత. కాబట్టి ఈరోజు మనుషులను సేవిస్తున్నారు. మనుషులు అంటే ఎక్కడ చూస్తున్నాండి, ఎంత ప్రయాసపడి. నేను చెప్పాను కదండి, నాకు సమయం లేదు. ఆ కట్టు మీద దాదాపు 25 సంవత్సరాల నుంచి నేను సేవ ప్రారంభించాను. నా ఏమన్నా అంటే నాకు 13 అంటే ఈ 25 సంవత్సరాల నుంచి నాకు ఏదులు 13 సంవత్సరాలప్పుడు నేను ప్రకాష్ నగర్ నన్ను తీసుకుని వెళ్ళారు. నన్ను చిన్నప్పుడు మేము విగ్రహారాధికులం, మేమైతే హిందూ కుటుంబంలో పుట్టి ఉన్నాము. అయితే నేను పుట్టింది సీతలపేట అండి. సత్యనారాయణపురం గుడి ఉంది చూసారా, ఆ పక్కనే మా ఇల్లు ఇప్పటికీ ఉంది. అక్కడ దేవుడి స్తోత్రం. ఎందుకంటే అక్కడ బ్రాహ్మణులు ఆ ప్రాంతాల్లో మధ్యలో మేము నివాసి ఉండేవాళ్ళు. అక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, అక్కడే వెళ్ళిపోతాను. దేవుడి స్తోత్రం. అంతే, ఇంకెక్కడికి వెళ్ళేది ఏమీ లేదు. ఎందుకంటే దేవుడు నాకు ఇక్కడ నిర్ణయించాడు. కాబట్టి ఆ 13 సంవత్సరాలప్పటి నుంచి దేవుడు నన్ను ఎన్నుకుని దేవుడు మా గృహాల్లో మా చుట్టాల్లో నన్ను ఫస్ట్ నన్ను ఏర్పాటు చేసుకున్నాడు నా దేవుడు. ప్రకాష్ నగర్ మాది గాస్పుల సంస్థ. అయితే మాది వందనమయ్య గారి చర్చి, మాది వందనమయ్య గారి చర్చి బాప్టిస్ట్ చర్చ్ అండి మాది. అయితే పరిశుద్ధాత్మ అంటే తెలియదు, కానీ ప్రథమగా మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ పొందుకున్న ఆ యొక్క మందిరంలో నేనేనండి. దేవుడి స్తోత్రం. మందిరంలో దాదాపు 400 మంది సంఘం నడిపించగలిగిన కృప నాకు ఇచ్చారు దేవుడు. అక్కడ 400 మంది సంఘం ఆరాధన
ఇంకా ఆరాధన ఏంటి, పాటలు ఏంటి, మంచి వ్యవస్థలు అన్నీ చెప్పుకుంటూ వెళ్ళలేని సమయం వాక్యంలోకి వెళ్ళాలి. కాబట్టి దయచేసి అంతా మీరు ఒకవేళ నేను చెప్పేసి వెళ్ళిపోయినా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన ఎందుకంటే చెయ్యాలి కదా, ఇప్పుడు అబద్ధం చెప్పిందో నిజం చెప్పింది, ఇప్పుడు అబద్ధాలు ఎక్కువైపోయినాయి కదా. ఎక్కువగా ఏం చెప్తున్నారు, అబద్ధ బోధకులే కష్టించి పైకి వచ్చిన వాళ్ళు లేరండి. ఎవరెవరంటే అబద్ధ బోధకులు ఎక్కువగా ఉన్నారు. దయచేసి గమనించండి. మన కొరకు ఎవరు ప్రయాసపడుతున్నారు, మన కొరకు ఎవరు పిలుస్తున్నారు, మన కొరకు ఎవరు మనల్ని ఆదరిస్తున్నారని మనము ఆలోచించాలి దయచేసి. కాబట్టి నేను ఆ ప్రాంతం నుంచి అక్కడే నేను ఎదిగాను, అక్కడే నాకు వివాహం అయింది, అక్కడే నాకు బిడ్డలు కూడా పుట్టారు. దేవుడు ప్రేమను బట్టి మరి దేవుడు సేవ కూడా కొన్ని సంవత్సరాల తర్వాత పిలిచారు నన్ను. సేవలు అమ్మగారు పక్కన నేను చేసేదానండి. 5 ప్రాంతాలు ఎక్కడెక్కడ చదివేట అక్కడ చంటి బిడ్డలను వదిలేస్తాండి, పాలు తాగే బిడ్డలను వదిలేసి మీరు ఎవరైనా వస్తారా? ఈ రోజు చూడండి, కోటాలయ్య గారు ఎంత శ్రమపడి పెట్టారు, పాస్టర్ గారు ఎంత శ్రమపడి ఈ కోటాలమ్మ సంఘము క్షేమాభివృద్ధి. సంఘం ఏమవ్వాలి? క్షేమాభివృద్ధి, అభివృద్ధి కలగాలి, క్షేమము కలిగి ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? విశ్వాసులే ముందు ఉండాలి. విశ్వాసులు సమకూడి ఇందాక పాస్టర్ గారు చదివారు అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో ఏముందంట, ఆ గలిలయ సమరయ ప్రాంతం అంతట్లో సంఘం ఏమై ఉన్నదంట? క్షేమాభివృద్ధి నొందింది. దేవుడి స్తోత్రం. ఈ ప్రాంతంలో ఈ సంఘం పేరు దేవుని స్తోత్రం. ఈ సంఘం ఏం చేయాలి? వర్ధిల్లాలి. ఆమేన్. దీవించండి. మన నోరుని దేవుడు దీవిస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎవరు చెప్తున్నారు? మన నోరు సామాన్యమైనది కాదు. మన నోరు మనం ఏది పలికితే అదే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మీ హృదయం దేవుడితో నిండిపోయింది, దేవుడితో నిండి ఉంటే అది ఆమెనంటే దేవుడు దీవిస్తారు. దేవుడు తప్పకుండా దేవుడు అభివృద్ధి పరుస్తూ ఇంకా మీరు అనుకోవచ్చు. ఎన్నో ప్రాంతాల్లో బావాజీపేట ప్రాంతంలో వెళ్ళినప్పుడు కొన్ని దాదాపు 5-6 సంవత్సరాల నుంచి నేను అక్కడ మీటింగ్స్ వెళ్ళానండి. నేను ఫస్ట్ అయితే కొద్దిమందిగా వీధిలో ఇవ్వటం లేదు. ఈ రోజు అండి వీధి నిండిపోతుంది. అసలు సంఘం పెద్ద చర్చి కట్టారు, పాలరాతో కట్టారు. పాస్టర్ గారు నేనే ఆశ్చర్యపోయి మనైతే ఆ మందిరంలో ఎలా కూర్చుకుపోయి ఎంత చక్కటి దేవుడు ప్రేమ చూసారా, ఎంత ఆశీర్వాదం. మనం ఏది పలికితే అది దేవుడిది ఆమేన్ అంటారు. కాబట్టి దయచేసి మనము దేవుడిని సేవించే వారము ఉండాలి. మరి మనుషులను కాదండి, మనుషులను సేవించడం జీవిత లక్ష్యము కాదండి. ఒక క్రైస్తవ సమాజంగా కూడుకుంటున్నాం, ఒక దేవుని ప్రియులుగా దేవుని బిడ్డలుగా మనం కూడుకుంటున్నది దేవునికంటే మనకు ఒక లక్ష్యం ఉంది. ఉందా లేదండి? ఎంతసేపు స్వస్థతలు, ఎంతసేపు నాకు దీవెన, ఎంతసేపు నాకు బట్టలు లేవు ప్రభు, ఎంతసేపు నాకు అది లేదు ఇది లేదు కాదు. మనకు ఒక లక్ష్యం ఏంటో తెలుసండి, నేను నిజంగా దేవుడిని సేవిస్తున్నావా లేదా? దేవుడి స్తోత్రం. 8వ చూసినట్టు మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వాక్యం చదువుదాం. దయచేసి ఎవరైనా చదివి వినిపించండి. మత్తయి సువార్త. కాబట్టి మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకంటే ముందు మన లక్ష్యం ఏమిటి అంటే, ఒకటి దేవుని సేవించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి మొట్టమొదటిది. రెండవది ఏమిటి అంటే దేవుని రాజ్యము వెతికే సంఘముగా ఉండాలి. ఏంటండి? దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడాలి. దేవుని రాజ్యమే శాశ్వతమైనది. ఈ లోక రాజ్యాలు, ఈ లోకము ఒకవేళ అన్ని సంపాదించుకున్న శాశ్వతం అవుతుందా? ఆలోచించండి. కాబట్టి దేవుని రాజ్యం ఎలా సంపాదించుకోవాలి, దేవుని రాజ్యం ఎలా వెతకాలి అంటే, అక్కడ అనేక ప్రజలు 3 రోజులు ప్రభు యేసుక్రీస్తు ఒక చిన్న మనకులాగే కూటం పెట్టారా లేదా? పెట్టలేదా? మా తండ్రి కూడా పెట్టారండి భాస్కర్ గారు. పెట్టలేదా? అయితే యేసయ్య మాత్రం 2 పూటలు పెట్టారు. యేసయ్య పగలు రాత్రులు పెట్టారు. చక్కగా అలా పెట్టేసి ఉంటే బాగుండేది, బాగా బాగుండేది. కానీ కుదరలేదు. 2 పూటలు పెట్టారు.
వారు పగలు రాత్రులు ఎన్ని 6 పూట్లు కూర్చున్నారు. ఎక్కడ? అరణ్యములో నుండి, గుర్తుపెట్టుకోండి. అరణ్యములు కాలి నడక చేత వెళ్ళారు, ప్రయాసపడి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటారు? అసలు ఆలోచించారు ఎప్పుడైనా? రొట్టెలు ఏరుకోవడానిక? నాకు ఏసై భోజనం పెడతాడనా? కాదండి. దేనికోసం? ఆయన రాజ్యములు కోసమని ప్రయాస. ఇప్పుడు మనము కూడా ఈ సంఘాలలో ఎందుకు మనము చేర్చబడాలి? సంఘములో ఎందుకు చేర్చబడాలి? అనేకుల్ని చేర్చబడాలి, చేర్పించాలి. అది మన బాధ్యత అండి. సంఘ కాపరి కనరండి. సంఘ కాపరి కనరు కంటే సంఘ కాపరి కనాలని ఎవరు చెప్పారండి? అసలు గొర్రెలు కంటాయా సంఘ కాపరి కంటాడండి? చెప్పండి. గొర్రెలు కంటాయి. ఎంతమంది కన్నారు మీరు చెప్పండి. మీరు నిజంగా గొర్రెలను ఈ సంవత్సరం మేము కన్నామండి అని చేయలేదా? కనలేదా? ఏమి? ఎందుకు కనలేదు? గొర్రెలు ఎందుకు కంటమేంటి అని అంటున్నారా? ఆ అర్థం ఏంటి మీకు? గొర్రెలు కనడం అంటే ఒక ఆత్మను తీసుకునే రావడం. దైవ సన్నిధికి ఒక ఆత్మను ఎవరైనా తీసుకొచ్చారా? అదండి దేవుడి రాజ్యం. వెతకడం. దేవుడి రాజ్యం అంటే ఏదో ప్రభు నీకు 1 కోటి రూపాయలు ఇస్తా, నాకు అక్కడ ఉంచు చోటంటే ఎక్కడ కొంటారేమో కానీ అక్కడ మాత్రం కొనే అర్హత ఎవరికి? 1 కోటి కాదు కదా, 10 కోట్లు కాదు కదా, 100 కోట్లు ఇచ్చినా లేదండి. దేవుడి స్తోత్రం. ఎవరికి ఇవ్వబడుతున్నది? ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతికే వారికే ఇవ్వబడుతుంది. దేవుని స్తోత్రం. ఆయన రాజ్యములో చేర్చబడాలి అంటే ముందు ఇక్కడ మనము స్థిరముగా సంఘములో స్థిరత్వం కలిగి ఉండాలి. సంఘములు ఎట్లాగండి? ఎలా వెతికారు వాళ్ళు? కాలి నడకతో పరుగుతూ 6 పూట్లు ఎక్కడ ఉన్నారంటే అరణ్యములో. వారి ఆకలి తప్పులు కలిగి ప్రార్థనలో పాల్గొని దేవుని యొక్క వాక్యము వింటూ వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే ఈ ప్రయాస వారికి ఆలోచించండి. ఎప్పుడైనా ప్రభు రొట్టెలు పంచుతారని మాత్రం కాదండి, వాళ్ళకి తెలియదుగా. యేసయ్య దగ్గర ఉన్నాయి రొట్టెలు, అక్కడ లేవు. లేకపోయినా వస్తాయి. దేవుడి స్తోత్రం. తప్పకుండా వస్తాయి. కానీ వాళ్ళు రొట్టెల కోసం కాదు, ఉపవాస ప్రార్థనలతో కూర్చున్నారండి. ఆసక్తి. ఈ రోజు మరి 3వ రోజు ఎంతమందిని తీసుకొస్తారో నాకు తెలియదు. అంటే రేపు ఉందండి. రేపు 3వ రోజు ఎవరికైనా ఒక కూటాలు పెట్టుకుంటున్నాము అంటే ఎంత మందినన్నా తీసుకురావాలి. ఏమిటి? సినిమాకి వెళ్తే 4 నేసుకుని వెళ్ళిపోతారే? ఏమన్నా బట్టలు కొంటున్నాను వస్తావా? అలా షాపింగ్కి వెళ్ళొద్దామంటే ఎంతమంది వస్తారో చెప్పండి. చాలా మంది వస్తారు. ఎందుకంటే బట్టలు అంటే షాపింగ్ కదా, లేదా ఇక జ్యువెలరీ షాప్కి వెళ్తున్నాను వస్తారంటే వస్తారు. కానీ దైవ సన్నిధికి వెళ్తున్నాను, దేవుడు వాక్యాలు విందాం రండి. ఒకవేళ వాళ్ళు అన్ని అవ్వచ్చు, వాళ్ళ దేవుడు ఎరగని వారు అవ్వచ్చు. వారిని నడిపించాలా లేదా ఆలోచించండి దయచేసి. ఎక్కడికి వెళ్ళా మళ్ళీ నన్ను మాత్రం ద్వేషించుకుంటారు, ఏం చేసుకుని నాకు సంబంధం లేదు. ఎందుకంటే నేను మళ్ళీ కనబడిన కూడా కదా, ఏమో స్తోత్రం. ఎందుకంటే నా పని నాకు ఉంది. ఎందుకంటేనండి బాధ్యత ఉందండి. దేవుని రాజ్యం వారికి మనం చూడాలి, ఇతరులకు చూపించాలి. ఏం చూపిస్తాం? సినిమా చూపిస్తాం. కావాలంటే టికెట్ నేను పెట్టుకుంటానంటాం. కానీ వద్దండి, అవసరం. ఇప్పుడు ఇవాళ సీరియల్ చూసావా? నేనైతే చూడలేకపోయాను, ఈ టయానికి లేదు. కానీ ఏం జరుగుతుందో చెప్పవా అని అడుగుతానే. అక్కడ ఏం చెప్పారు వాక్యం అని అడిగే ప్రసక్తి ఉందా? లేదండి. ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని వాక్యం ఏం చెప్పారు, కనీసం నాకు కాస్త చెప్తారా అనేవాళ్ళు ఉన్నారండి? లేదు. సీరియల్లో అక్కడాగే చూసినప్పుడు అయిపోయింది, అది నాకు చెప్పు అంటే దాని మీద నా దేవుడి రాజ్యం ఎలా వస్తుందండి? ఎవరికి వస్తుంది దేవుడి రాజ్యం? చెప్పండి దయచేసి. దేవుని రాజ్యము అన్నపానములు కాదండి. దేవుడు నీతితో కూడినది అయి ఉంది. దేవుని యొక్క నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు దానియేలు గ్రంథంలోనండి ఈ మాట దయచేసి. దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో ఉంది, 3వ వచనంలో ఉంది. చూడండి. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము దేవుని స్తోత్రం వెళతాం. ఏమండి గట్టిగానండి. మీరు ఉపవాసాలు ఉన్నారా? లేదా? ఉపవాస ప్రాంతాలు అంటే ఇంకా బాగుండేది కదా. ఉద్యోగం దొరుకుతుంది ఉండమని చెప్పేసి మీరే ఎవరండి మాకు చెప్పారు అందరూ.
దయచేసి ఉండడం వల్ల మంచిదే. అయితే ఎందుకంటే ఎంత మందిని అయితే మనం చెప్తామో రేపు ఈ రోజు మనం ఒక ఆకాశం చూస్తున్నాం. ఆకాశంలో ఏమున్నాయండి? నక్షత్రాలు. ఎవరంటారు? ఒకసారి ఆలోచించారా? ఏదో పెళ్లినాడు చూసామంటే మాకైతే తెలియదు. అదిగో ఆరుదంతి నక్షత్రం. ఎవరండి చెప్పింది? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను కోతులను కాదండి. అమ్మమ్మ ఏమిటంటే ఈ రోజు మనుషులు ఎలా మార్చబడుతున్నారో తెలుసండి. కోతులు ఏం చేస్తాయండి? ఈ చెట్టుకు ఒక్క అమ్మకి, ఆ చెట్టుకు ఒక్క అమ్మకి, ఈ సంఘం కాసేపు, ఆ సంఘం కాసేపు, లేదా అనేకులు అయిపోతున్నారు. మాకు ఈ మధ్య కాలంలో నాకైతేనండి మా చర్చి చిన్నదేనండి, మాది కూడా. కానీ నేను నిండిపోతానే ఉంటా. నేను ఎవరి గురించి ఆలోచించను. కానీ వచ్చిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు మాత్రం బాగుండరు. మళ్ళీ దేవుని స్తోత్రం. వెళ్ళిపోయినాక ఏసీ ఉందంటే పక్కన పెద్ద చర్చి ఉంది, ఏసీ పెట్టాడు. అక్కడికి అయ్యగారాడు. ఏసీ ఉంటది కానీ చల్లటి మాట ఉండదు కదా, చల్లగా ఆదరించే మాట ఉండదు కదా, వదార్చే మాట ఉండదు కదా, తీయటి మాటలు ఉండవు కదా. అది గమనించట్లేదు. ఏసీ కావాలని ఏసీ మనకి దేవుడు ఎవరైనా ఆ రాజ్యంలో ఏముండదంటే ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, వేడి అసలే ఉండదు. అక్కడ నిత్యము సంతోషమే. దేవుని స్తోత్రం. ఎవరు నమ్ముకుంటే? ఒక సంఘాన్ని నమ్ముకుంటే. ఎందుకంటే సంఘంతో కూడా ఉండాలి మనం. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇక్కడ మాత్రం దేవుని రాజ్యములు వెతికే వారు ఉండాలి. ఈ రోజు మనుషులు దేనిని వెతుక్కుంటున్నారండి? ఉదయం లేస్తే పాలపెట్టను వెతుక్కుంటారు, ఉదయం లేస్తే చీపుర్లు వెతుక్కుంటారు, ఉదయం లేస్తే పనులు వెతుక్కుంటారు. ఉదయం లేస్తే పనులు వెతకొద్దని చెప్పలేదండి దయచేసి. కానీ ముందు నిన్ను సృజించిన సృష్టికర్త అయిన దేవుని వెతకాల వెతకాలి ముందు. మన దేవుడు మనకు అన్నపానములు ఇచ్చే దేవుడు, మనల్ని పోషించే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు. దేవుణ్ణి వెతికి అప్పుడు మొదట నా నీతిని, నా రాజ్యముని వెతికితే మీకు ఏది కావాలో అన్ని అనుగ్రహించబడతాయి. దేవుని స్తోత్రం. కాబట్టి యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వాక్యం కూడా చదువుకున్నామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వాక్యాన్ని చదువుకున్నాం. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తమును నెరవేర్చినట్లు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై. దేవుని స్తోత్రం. ఏమిటంట? తండ్రి చిత్తమును నెరవేర్చబడాలి. ఈరోజు ఏ చిత్తము నెరవేర్చబడతారు? అబ్రహాము అన్నారు. అబ్రహాము దేవుని చిత్త ప్రకారం చేసి బాగుపడ్డారా, చేయక బాగుపడ్డారా? చెప్పండి. దేవుని చిత్త ప్రకారం యేసయ్య పిలవంగానే చిత్తమండి ప్రభువా అనేవారట. 22వ అధ్యాయంలో ఏమండి? అబ్రహాము అనగానే వెంటనే చిత్తం ప్రభువా చెప్పు, ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు దేవుడు పిలిస్తే మనం ఏం చేయాలి చెప్పండి? తండ్రి చిత్తము నెరవేర్చాల. దేవుడు మనకి ఏం చెప్తున్నారో అదే మనం చేయాలి. యేసుక్రీస్తు చెప్తున్నారు ఈ మాట, నా తండ్రి చిత్తము నేను చేయనట్లు మీరు కూడా తండ్రి చిత్తము నెరవేర్చాలి. ఈరోజు నిజముగా దేవుని చిత్తము పాటించేవారు నిరంతరం నిలుస్తారు. గ్యారెంటీగా దైవ చిత్త ప్రకారం నడిస్తే చాలా మంది దైవ చిత్తాలతో పని లేదు. ఈ రోజు ఆచారాలు ఎక్కువైపోతాయి. ఈ రోజు అనేకమైన అలవాట్లు ఎక్కువైపోతాయి. ఈ రోజు అనేకమైన వాటి యందు ఆసక్తి చూపిస్తున్నారు. దేవుని చిత్తాన్ని పాటించేవారు తక్కువైపోతున్నారు. దేవుని చిత్తము చాలా శ్రేయస్కరమైన, నిన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు. ప్రభువా, నా తల్లిగారు గవర్నమెంట్ ఎన్నుకుని నన్ను పిలిచిన దగ్గర ఇక్కడ కూర్చున్న మీ అందరు కూడా నేను ఎంతమంది ఉన్నారని చూడనండి, మందిరంలో ఎంతమంది వస్తారని కూడా చూడనండి. దేవుని వాక్యం మాత్రం చెప్పాల్సిందే. దేవుడి స్తోత్రం. ఎందుకంటే కొంతమంది మనుషులు చూసి వాక్యాలు పెంచుతారు, మనకు అవసరం లేదు. దేవుని వాక్యాలు దేనికోసం? ఒక్క మాట ఆయన మాట మన హృదయంలో నాటుకోవాలి, చాలా ఫలిస్తుంది. ఆయన మాట మనము చెవి కలిగిన వాడు వినుడు గాక ఉండవాడు. సంఘముతో చెప్తున్న మాట ఏంటంటే చెవి కలిగిన వాడు వింటారు గ్యారెంటీగా. ఇంకా ఎవరో ఎందుకంటే దయచేసి మీరు విననివి కనినివి ఎవరికి చెప్పాలి?
సమరీ స్త్రీ చెప్పలేదా? ఏంటండి మగవాళ్ళే చేయాలి సేవ, మేము చేయకూడదు అని అన్నారు. సేవ చేయమంటలేదమ్మా. ఏం చెప్పాలంట? ఏం చెప్పాలి? విన్నాడు సమరీ స్త్రీ నాడు యేసు మాట, లోతైన తన పాప రక్షించుకుంది మార్చుకుంది. విన్నాడు సమరీ స్త్రీ నాడు యేసు మాట, లోతైన తన పాప రక్షించుకుంది మార్చుకుంది. సాక్షి సముద్రముగా ఒక్క మాట తీసుకుని వెళ్ళి ఎంతమందికి చెప్పింది? యేసయ్య చిత్తము నెరవేర్చలేదు ఆవిడ. ఏమండి? తన పాప బ్రతుకును మార్చుకొని ఆ పుల్లను అక్కడే విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళింది? ఊరు సమాజంలో వెళ్ళింది ఆవిడ. ఎప్పుడైనా వెళ్ళిందండి? వెళ్ళడానికి అర్హత ఉందా? లేదు. ఎప్పుడు వచ్చింది అర్హత? యేసయ్య మాట వినటం వలన. యేసయ్య మాట తీసుకుని వెళ్ళిపోయింది. అప్పుడు సమాజం అందరూ ఏం చేస్తున్నారు? ఈవిడ దేవుని బిడ్డ, దేవుడి స్తోత్రం. ఈవిడి అప్పటి వరకు వినడు వారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఏం చెప్తావో చెప్పు, మనం వింటామన్నారు. ఇప్పుడు మనం యేసయ్య మాటను తీసుకుని తండ్రి చిత్తము నెరవేర్చే వారముగా ఉండాలా వద్దా? ఉంటే అప్పుడు సంఘక్షేమాభివృద్ధి రాదా? చెప్పండి. వస్తుంది గ్యారంటీగా. సంఘము విస్తరించబడింది. ఆనాడు పౌలు గారు ఇందాక వాక్యం చదివించారు. ఆనాడు సంఘం ఎందుకు విస్తరించబడిందో ఒకసారి మీరు నాకు చెప్పాలి. ఎవరి వలన? అనేక మంది స్త్రీల వలన. దేవుడి స్తోత్రం. అనేక మంది స్త్రీల వలనే సంఘం ఏమైంది? ఘనమైన స్త్రీలు, గనురాల స్త్రీలు వారు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. ఏమైనా చేయగలరు. పడేయడం మాత్రం చేయగలరు. దేవుడి స్తోత్రం. మాట మహాసైన్యమై ఉన్నారు. అలాగనే స్త్రీ కథ కూడా ఈ స్త్రీల గురించి చెప్తున్నా అనుకోకండి దయచేసి. నేను స్త్రీని కాదు, ఏమీ కాదమ్మా, నన్ను వదిలేయండి దయచేసి. వాక్యము దేవుడు, వాక్యము దేవుడు అంతవరకే. కాబట్టి ఏంటంటే మన జీవిత లక్ష్యం ఏమిటి అంటే ప్రభువును దేవుని సేవించాలి, మనుషులను కాదు. రెండవది ఏంటంటే దేవుని రాజ్యములు వెతకాలి. ఎక్కడ వెతికితే వస్తుందంటే ఆయన సమాజంలో. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చోట నేను ఉంటాను. ఆయన రాజ్యం ఎక్కడ ఉంటుందంట? మన మధ్యలో, సమాజం మధ్యలోనే ఉంటుంది. దేవుడి స్తోత్రం. ఆయన రాజ్యములు వెతికే వారముగా ఉండాలి. మూడోది ఏంటంటే తండ్రి చిత్తము నెరవేర్చే సంఘముగా ఉండాలి. దేవుని చిత్తమును నెరవేర్చి సంఘముగా ఉండాలి. దేవుని స్తోత్రం. అయిపోయింది. ఇంకొక విషయం, యోహాను సువార్త చూడండి 17:4 వాక్యం చదివినట్లయితే 17వ అధ్యాయము 4వ మాట, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచు. దేవుని స్తోత్రం. చేయుటకు దేవుని పని చేసే వారముగా ఉండాలి. ఇంకోటి ఏమంటే సంఘం ఎలా ఉండాలి? దేవుని పని చేయాలండి. మా సంఘాన్ని ఒకసారి చూపిస్తే ఈసారి కోటాలు పెడితే మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తాం. పాస్టర్ గారిని కూడా దయచేసి వస్తారా? ఎంత దూరం కాదండి, మధ్య కట్టే. మీరు నేను ఆ కట్ట మీద మీరు కట్టండి. కట్లే అది మనకి దేవుని స్తోత్రం. ఏ కట్ల మీద సేవలు కాదనుకున్నారేమి?
అసలు అక్కడే ఉంది అసలైన బంగారం. నిజమండి, దేవుడు బ్రాహ్మణ బట్టి. ఎందుకంటే ఎవరు చేయలేకపోయారండి. నిజం చెప్తున్నా, అన్య జనాంగం మధ్య నేను ఉన్నాను. అందరూ అన్నిలేనండి. వాళ్ళే మార్చబడ్డారు. వాళ్ళే ఇప్పుడు దేవుని ప్రజలుగా మార్చబడ్డారు. దేవుడి స్తోత్రం. దేవుడితో కృపణ. దేవుని పనిని మనం నెరవేర్చాలి. దేవుడు మన తల్లి గర్భం నుంచి పాపలోకంలో పడిపోకుండా మనల్ని పిలుచుకోలేదా? అసలు నిజంగా మన ఈ లోకంలో ఎంతో జనం ఉంటే మనల్ని ఎందుకు పిలిచాడు దేవుడు? ఆలోచించండి. మీరు నేను ఇష్టపడ్డాము దేవుడికి. లోకంలో ఎంతమంది ఉన్నారండి? కోట్లాది ప్రజలు ఉన్నారు. వాడు లెక్క చెప్పారు నాకు. క్రైస్తవులు ఎంతమంది ఉన్నారని లెక్క చెప్పారు. ఆ లెక్కలో 2,44,00,00,000 ఉన్నాయి. 200 కోట్లు పైన ఉన్నారట. కానీ మామూలు వాళ్ళైతే 120 కోట్లు ఉన్నారట. ఇప్పుడు వీళ్ళందరూ ఏమవుతారు చెప్పండి? వీళ్ళు ఎక్కువైపోతున్నారు, మేము తక్కువైపోయి అని వాళ్ళు కూడా ఎవరు ఎక్కడికి వచ్చేయాలి? ఈ 120 కోట్లు కూడా ఎందులో చేర్చబడాలి? మనలో చేర్చబడాలని చెప్పుకోండి దయచేసి. చేర్చబడాలి. ఆమె అది మన ప్రయాస. దేవుడు మనకి ఇచ్చిన పని ఏమిటో తెలుసండి? ఆత్మల భారం. ఆత్మల భారము కలిగి సంఘం ఉండాలి. దేవుడి స్తోత్రం. నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు అపోస్తుల కార్యముల గ్రంథము 20:24 పౌలు చెప్తున్నారు, పరుగు పందెము ముగించుట. పరుగు పందెం అంటే ఇది జీవిత లక్ష్యం అండి. ఇది కూడా క్రైస్తత్వానికి జీవిత లక్ష్యం. అయితే దేవుని కృపా సువార్తను ముందు ఆ మాట చదువు. 24 చెప్పానమ్మా. నా పరుగును నేను ప్రభువైన యేసు పొందిన పరిచర్యను నా ప్రాణము నాకెంత మాత్రమును దేవుడి స్తోత్రం. దేవుని ప్రియులుగా, దేవుని సంఘముగా మన పరుగు ఎలా ఉండాలిట? తుదముట్టింత వరకు ఉండాలి. సంఘము మధ్యలో కొంచెం శ్రమ కలిగిందని, మధ్యలో ఒడిదుడుకులు వచ్చాయని మానివేసేది సంఘం కాదండి, సంఘ ప్రియులు కాదండి. దయచేసి ఏది ఏమైనా ప్రభా నేను నీ కొరకు సాగుతాను. ఉన్నవైనను, రాబోవైనను, కరువైనను, ఖడ్గమైనను, ఏదైనా సరే నా యొక్క లక్ష్యం ఏమిటి అంటే, అది సంఘానికి ఇవ్వవలసిన మాట ఏమిటి అంటే, మన పరుగుని తుదముట్టించాలి, కడముట్టించాలి. మన పరుగుని ఎక్కడికి వరకు వెళ్ళాలంటే, మరి నిజంగా దేవుడు పిలిచే వరకు, దేవుడి ఉన్నతమైన పిలుపు వరకు కూడా మనము ప్రయాస పడాలి. సంఘము అనుకున్నది ఈ రోజు సంఘానికి ఇదే వచ్చి కొంచెం మంచి ఆశీర్వాదకరమైన మాటలు కావాలనుకోవచ్చు. కాదండి, ఈ రోజు సిద్ధపడే దినాల్లో ఉన్నాం మనం. ఇప్పుడు ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఒకటి దేవుని యథార్థాన్ని వెతకాలి. యేసయ్యని ఎలా స్తుతించాలి, ఎలా ఆరాధించాలి, సేవించాలి. యెహోషువ వలె ఎవరు ఎలా పడతారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఎప్పటికీ సాక్షిగానే నా దేవుని సేవిస్తాను అన్నవారు కావాలి. దేవుడి స్తోత్రం. వాడు మారిపోయి నేను మారిపోతాననే దినాలు వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి దయచేసి. ఈ హెచ్చరికలు ప్రారంభమైనవి. ఈ ప్రభు రాకడ సమీపింది కాబట్టి యేసయ్య రాకడలో మనం ఎట్లా ఉండాలి? ఎత్తబడే సంఘంలో ఉండాలి. ఆ సంఘంలో మనం ఏంటంటే దేవుని రాజ్యమును వెతుక్కుంటూ, మన లక్ష్యం ఏమిటంటే తండ్రి చిత్తము నెరవేర్చుకుంటూ, దేవుని పనిని చేసుకుంటూ, దేవుని పనిని ముగించాలి. అనేకమైన పనులు మీకు ఉండవచ్చు, కానీ అసలైన పని ఏమిటో తెలుసండి? దేవుని కార్యాలు చేయాలి. దేవుని కార్యాలు చేయవాడు నిరంతరం. నిజంగా మేము అప్పుడు దేవుని పనులు చేస్తే పైకి వచ్చాం. దేవుడి స్తోత్రం. నేను దేవుని పనులు చేయకుండా వచ్చాను. ఈ రోజు బైబిల్ చదివేసి వచ్చేసి కూర్చొని బైబిల్ చెప్పట్లేదండి. ముందు దేవుడి పనులే ప్రారంభించాం. తర్వాత ఏంటంటే ముందు నూతులో నీళ్లు తోడేవాళ్ళం. ఈ ప్రకాశ్ నగర్లో వంటలు గ్యాస్ పొయ్యిల మీద చేసేవారు కాదండి. వాళ్ళకి మేము సహాకారులుగా ఉండేవాళ్ళు. భయంకరం. అలాంటి పరిచయం మా సంఘంలో మంచి పరిచయం చేసే బిడ్డలు నాకు ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. మీకు చేస్తారేమో బాబాయ్, నేనేమంటే దేవుడి స్తోత్రం. నిజంగా చక్కటి
కానీ వంట మాత్రం నేనే చేస్తాను. ఎవరు చేసినా నచ్చదు అనమాట. అంటే పాస్టమ్మ పని చేయదు అనుకుంటున్నారా? లేదండి, తెల్లవారు 4 గంటలకు లేసి కూర్చుంటుంది పాస్టమ్మ. వెళ్ళి కూర్చొని ఇప్పుడు వంట ప్రారంభం అయితే అందరూ వచ్చేస్తారు. చక్కగా ప్రతి నెలలో బలారాధనకి దేవుడి స్తోత్రం. మాకు బలారాధన 78 మంది తీసుకుంటారండి. దేవుడి స్తోత్రం. 150 మంది నా సంఘ సభ్యులు. కానీ వెళ్ళిపోయిన వాళ్ళు లెక్కేయ. వెళ్ళిపోయిన వాళ్ళు ఒక 150 మంది పోయారు. కొద్దిగా దేవుడి స్తోత్రం ఎక్కడ కూర్చోబెడతాను, వాళ్ళని నేను తీసుకొచ్చి. ఎందుకంత ఈ బాధ అంతా ఎందుకు? జరుగు జరుగు అనుకుంటూ ఆడ కుర్చీ లేదంటారు, ఈడ కుర్చీలు, ఈ బాధ ఉంది నాకెందుకు? అందుకే మళ్ళీ ఇంకో 4 ఫ్యాన్లు పెంచాలి నేను కదండి. ఎందుకు? వచ్చిన వరకు చాలా దేవుడి స్తోత్రం అనుకుంటే దేవుడు పరిచర్య అలా కొనసాగించబడాలి. అంతేనా? పరిచర్య మనకు కూడా జరుగు జరుగు అనాలి. అనాలా లేదా? అనాలి నా ఉద్దేశం అండి. పాస్ గారు ఏంటి మీరు అని అన్నారు, నాకు తెలియదా అని అనుకోవచ్చు. అవును పాస్ గారు, దయచేసి నేను నిజంగా ఈ మరలా ఎప్పుడైనా మళ్ళీ 1 సంవత్సరమైనా చూడటానికన్నా వస్తాను, వాక్యం వినడానికన్నా వస్తాను. అప్పుడు ఫుల్గా బయట కూర్చుంటాము. అవునయ్య, దేవుడు ఈ వాక్యంలో దీవించుగాక. మన జీవిత లక్ష్యం ఏంటండి చెప్పండి? దేవుని రాజ్యం ఎతకాలి, దేవుని సేవించాలి, ఇంకా దేవుని చిత్తంలో నెరవేర్చబడాలి, దేవుని పనిని చేయాలి, దేవుని మన పరుగు ఆగిపోకూడదు అనమాట. అంటే వివరాలు నేను చెప్పలేదు, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి పాస్టర్ ప్రత్యేకమైన గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని దేవుడి స్థలంలో చాలా అద్భుతమైనటువంటి చక్కని మాటలు తల్లిగారి నోట దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. 5 సంఘముగా మనం వర్ధిల్లాలంటే, క్షేమాభివృద్ధి పొందాలంటే, దీవించబడాలంటే, ఆస్వాదించబడాలంటే, పరిశుద్ధాత్మ ఆదరణ పొందుకోవాలంటే 5 విషయాలు ఈ రోజు సంఘానికి దేవుడు మన దాసురాల ద్వారా మాట్లాడారు. హల్లెలూయా. మొట్టమొదటి విషయం ఏంటి చెప్పండి? త్వరగా చెప్పాలమ్మా. ఏం చేయాలంట? దేవుని సేవించాలి. యెహోషువ అన్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను, దేవుణ్ణి ఆరాధిస్తాను. దేవుణ్ణి మరి ఎవరిని కూడా, ఒకవేళ వేరే వాళ్ళని ఆరాధిస్తే ఏం జరిగింది తెలుసా? దేవుణ్ణి ఆరాధిస్తే క్షేమం కలిగింది, దీవెన కలిగింది, ఆశీర్వాదం కలిగింది, రక్షణ కలిగింది, గొప్ప కార్యాలు చూస్తాం. హల్లెలూయా చెప్పండి. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి ఏం కలుగుతాయి అంట? శ్రమలు కలుగుతాయి. దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయిన చిన్న కుమారుడు తండ్రిని విడిచి ఏం తెచ్చుకున్నాడు? తండ్రిని అంటిపెట్టుకుని ఆరాధించినటువంటి కుమారుడు క్షేమం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు మనం ఎవరిని సేవించాలంటే చక్కని మనుషులను కాదు, దేవుడిని సేవించాలి. కొన్ని వస్తువులు కాదు, కొన్ని ప్రేమగా దేవుడిని చేసే మంచి మాట దేవుడు ఈ రోజు మనకి ఇచ్చాడు. కాబట్టి మనం ఎవరిని సేవిస్తున్నాం? దేవుడికి ప్రథమ. రెండో మాట చెప్పండి త్వరగా. ఆయన రాజ్యము నీతిని మొదట ఎవరు వెతకాలా? కానీ మనం ఆపోజిట్, రివర్స్, వెనకేర్లు అన్ని. ఎన్ని ఎగేర్లు వేసాను చెప్పండి? అన్ని వెనకేర్లే. మనం ఏం చేస్తాము? మన పనులు, మన ఇళ్ళు, మన వాకిళ్ళు, మన ఉద్యోగాలు అన్ని మొదట, తర్వాత దేవుడు వెనక. అందుకని అంత వెనకబడి ఉంటున్నాం మనం. వెనకబడటానికి కారణం ఏంటంటే నీ నీతిని బట్టి ఆశీర్వాదం ఉండేది. నీ నీతిని బట్టి దేవుడు నీ నివాస స్థలమును ఆశీర్వదిస్తాడు. మనం నీతిని బట్టి, దయగల వారి యెడల దేవుడు దయగా, కఠినుడు ఎవరు వికటము, నువ్వు ప్రేమిస్తే దేవుడు ప్రేమిస్తాడు. హల్లెలూయా. ప్రియులారా, నీవు దేవుని నీతిని వెతికితే నా బిడ్డ అన్నిటికంటే ముందు నన్ను వెతుకుతుంది, నా బిడ్డను నేను పట్టించుకోవాలంటాడు. హల్లెలూయా. కాబట్టి మంచి విషయం దేవుడు చెప్పాడు. మనము దేవుని నీతిని, రాజ్యమునే, అంతేగాని మన పనులను లేకపోతే ఏంటో మొదట ఎవరికి ఇవ్వాలంటే దేవునికి మొదట స్థానం. మూడో మాట, మనుష్యుల చిత్తం కాదు కానీ దేవుని చిత్తము మనం చేయాలి. దేవుని చిత్తము చేయవాడు నిరంతరము, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలు శాశ్వతం అంట. దేవుని చిత్తం, మన చిత్తము, మానవుడి చిత్తము వేరు వేరు వారి చిత్తం కాదు కానీ దేవుని చిత్తము చేసే ఆ ఆలోచన మనకి
అది కష్టమైన, నష్టమైన, ఇష్టమైన ఏదైనా సరే దేవుని చిత్తం చేయటానికి దేవుడు చెబుతున్నాడు, నీకు ఇష్టమైన నీవు ప్రేమించే నీ కుక్కగా ఉన్నటువంటి ఒక కొడుకుని బలి అర్పణ. నాకేమంటున్నాడండి? ఏం చేశాడు? నా కుక్కడేగా అన్నాడా? దేవుని ఇష్టముకి తన ఇష్టాన్ని మార్చుకుని, తన కష్టమైనా సరే ఇష్టంగా మార్చుకుని బిడ్డనిచ్చాడు. నిజంగా అప్పుడు అంటున్నాడు, నిజంగా ఇందువలన నీవు నన్ను, దేవుడు ఎంత అద్భుతం. హల్లెలూయా. కాబట్టి మూడో మాట ఏం చెప్పింది అమ్మగారు? దేవుని నీతిని, రాజ్యాన్ని కట్టాలి. మూడో మాట ఏంటంటే ఆయన చిత్తం కదా, ఆయన చిత్తము మనం చేయాలి. మన యొక్క చిత్తము చేయకూడదు. అందుకని భక్త్ సింగ్ గారంట, దేవుని చిత్తము తెలుసుకో, దేవుని చిత్తాన్ని ఇకంతే. ఆయన యొక్క విధానం ఏంటంటే దేవుని చిత్తం ఎక్కడికి వెళ్ళాలనేది ప్రార్థన, ప్రభు ఇది నీ చిత్తము బాగా చిత్తము. అద్భుతాలు చూసి మనం కూడా అలా చేయాలి. నాలుగో మాట ఏమా? దేవుని పని. మన ఆదివారం మనతో దేవుడు మాట్లాడాడు, అందరూ తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు, కానీ దేవుని కార్యాలు చూసేవాడు ఒక్కడో కూడా. మనము దేవుని పని చేయాలి. ప్రార్థించడమే కాదమ్మా, పని కూడా ప్రార్థించాలా, పని కూడా చేయాలా. ఆత్మను తీసుకురావాలా, దేవుని సన్నిధికి ఏం చేయాలా? స్వార్థ ప్రకటించాలా. అనేక విధాలైన పనులు మనం చేయాలి, పని చేయాలి. దేవుని పని ఎంతమంది చేస్తున్నాం, చేయటానికి మనం ఏమోలంటే ఇష్టపడి. చివరి మాట చెప్పింది అమ్మగారు, చెప్పండి. నేను దూతలు చూడటట్టు ఓరు చూస్తా ఉండాలి, ముగించాలన్నట్టుగా. ఏమ్మా ఏదైనా చూస్తారమ్మా? చివరి మాట చెప్పండి. లోపల లోపల ఉండే బయటికి రాట్లేదు. పబ్లిక్ రానీరే చిన్న పరిగెత్తున్నారు. దానికి ఎట్టబట్టి ప్రశ్నించింది. హల్లెలూయా. కాబట్టి ఆయన నా పొరుగు, ఆయన పొరుగు కాదు, మన పొరుగును మనం ఏం చేయాలా? దేవుడు పౌలు గారి యొక్క పొరుగును ఏం చేశాడు చెప్పండి అమ్మా? ఆయన దేవుని కొరకు ఏం చేస్తాడు? వెనుకున్న వాటిని మరచి పరిగెత్తుతున్నాడు. ప్రియముగా ఎంచుకోవట్ల మనము ప్రాణమే ప్రియము, నా ప్రాణము నిలుము దాగుము. కొంచెం అక్కడికి వెళ్తే గాలి ఉండదు, అక్కడికి వెళ్తే మెట్లు ఎక్కాలి, అక్కడికి వెళ్తే చీకటి, అక్కడికి వెళ్తే 10 గంటలు పొగడు అయినా కూర్చో అని ప్రేమగా ఇంటి దగ్గర కూర్చుని ఏసీ వేసుకుని బ్యాగ్ వేసుకుని సీరియల్ చూసుకుంటా. ఒక పక్కన నా ప్రాణమా సీరియల్ లాస్ట్ ఎపిసోడ్. దేనికి ప్రియం ఎంచుకున్నా చెప్పండి? పిల్లల ప్రాణం ప్రియం కాదు, పరుగు దేవుని కొరకు, దేని కొరకు పట్టుబడ్డాడు అది ముగించేంత వరకు కూడా ప్రాణము దేన్ని లక్ష్య పెట్టలేదు. దేవునికి స్తోత్రం. ఈ విషయాలు కనుక అమ్మగారు ఏదో మరి బ్రీఫ్ గా చెప్పారు, కానీ చేస్తే 2 గంటల అనుకున్నా నేను. మంచి విషయాలు చేశారు, కానీ అమ్మగారు వివరించిన పాయింట్లే మనకు జ్ఞాపకం చేశారు. దాన్ని వివరించినట్లయితే చాలా అద్భుతమైన సందేశం. ఈ రోజు మనం ఏది కనుక మన జీవితాల్లో మనం కనుక చేస్తే నిజంగా మన కుటుంబంలో సమృద్ధి, ఆశీర్వాదం, మనము, మన పిల్లలు, మన కుటుంబాలు ఏమిటి చెప్పండి? ఆశీర్వదించబడితే వర్ధిల్లుతాయి. కనుక ఈ రీతిగా మరి దేవుని సన్నిధిలో ఈ 5 విషయాలు మనసును పెట్టుకుని మనము కూడా ఆ రీతిగా చేసి దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు మరి మన వర్ధిల్ల విధంగా మనము మన కుటుంబాల ముందుకు వెలుగుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. చక్కని మాటల ద్వారా దేవుడు మన కుటుంబం, మన సంఘాన్ని ఆదరించిన ఈ తల్లి గారిని బట్టి మనందరం ముగ్గురికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని మాటలు మనకు అందించినటువంటి తల్లి గారికి సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు చిత్తం అయితే మరో సమయంలో ప్రత్యేకంగా అమ్మగారిని మనం ఆహ్వానించుకుని విస్తారమైనటువంటి మాటలు విందాం. ఓకేనా? హల్లెలూయా. మరో సమయంలో దేవుని చిత్తమైతే పాజిటివ్ ప్రేయర్ కానీ ఇలాంటి సమయంలో అమ్మగారిని మరోసారి ఆహ్వానిద్దాం. మంచి మాటలు మనం విందాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయంలో ప్రియులారా, అందరూ దేవుని యొక్క సన్నిధానములో చేతులు పైకి చూపించి దేవుని యొక్క సన్నిధి ఇంతవరకు దేవుడు తోడుగా నడిపించినందుకు మనందరము కూడా 7 సార్లు దేవునికి స్తోత్రాలు.
స్తోత్రం 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 తప్పండి స్తోత్రం 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 స్తోత్రం. అలాగే రెండు చేతుల పైకెత్తి ప్రభువా ఈ వాక్యానుసారం మన జీవితాలు నాకు దయచేయాలి. అలాగే 5 విషయాలు మీ మనసులో పెట్టుకోవడం కాదుగా నాయన నీ కృపను నాకు దయచేయి ప్రభు అని ప్రభువా వాక్యానుసారముగా నీ చిత్రం చేయడం నాకు నేర్పించు ప్రభు. ఒక చిన్న ప్రార్థన చేయడం ముగింపులోకి వెళ్ళిపోతున్నాం ప్రభువా. అయ్యా నీ పనిని నేను చెయ్యాలయ్యా, పొందయ్యా పనులు ఓపికతో పరిగెత్తే శక్తి నాకు దయచేయనే. నత్త నడక నడుస్తున్నామేమో నాయన, పరిగెత్తలేక నడుస్తున్నామేమో నాయన, కనుక నడిచే జీవితం కాదు నాయన, పరుగులు నీ కొరకు పరిగెత్తే జీవితం, పరిగెత్తి పని పరిగెత్తి పరిచయం పరిగెత్తి నీ కొరకు నాయన రోషంగా జీవితం నాకు ఇవ్వండి అయ్యా. పరుగు నాకు తెలిసి ప్రార్థన చేయి. నీ నీతి నీ రాజ్యాన్ని వెతకాలయ్యా, నీ చిత్తము నేను చేయాలయ్యా. అయ్యో ఈ సమయంలో ప్రభు నిన్ను మాత్రమే సేవించాలి, నేను మాత్రమే ఆరాధించాలి. ఎన్నడూ వెనక తిరిగి చూడకుండా నేను వెంబడించే జీవితాలు మాకు దయచేయండి. నీ కొరకునైనా నీ ప్రభు నిలబడే జీవితాలు దయచేయండి అయ్యా. నీ సన్నిధానంలో నా భరత నీ పని చేయటకు నాయన కృపణ మాకు దయచేయండి. నీ చిత్తము చేసే జీవితాలు మాకు దయచేయండి. నీ వాక్యానుసారమైన బ్రతుకులు మాకు దయచేయండి. నేను వెంబడించే జీవితాలు మాకు దయచేయండి అని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకున్న ప్రియులారా, దేవుని కృప మనలను వెంబడించును గాక, దేవుడు అలాగ నడుచును కృపణించును గాక, దేవుని ఖచ్చితానుసారమైన జీవితాలు దేవుడు మనం నడిపించును గాక. మన బ్రతుకుల్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దేవునికి విరోధమైన తొలగిపోవును గాక. దేవుని కార్యములు జరుగును గాక, దేవుని కార్యములు జరుగును గాక, దేవుని కార్యములు జరుగును గాక, దేవుని చిత్తము చేయుదుము గాక, దేవుని కొరకు పరిగెత్తుదుము గాక, దేవుని సన్నిధిలో ఆయనను మాత్రమే ఆరాధించుదుము గాక. తండ్రి ఈ రోజు నాయన నీ దాస్యముగా మేము నీకు బిడలంగా నీ పాదాల దగ్గర కూర్చొని ఉండగా నీవు నాతో మాతో మాట్లాడే ప్రతి మాటను బట్టి వందనాలని దేవానికి స్తోత్రాలు. అలాంటి జీవితాలు మా అందరికి దయచేయండి. నీ అవసరాలు నిలబెట్టుకుని నాతో మాతో మీరు మాట్లాడారు అయ్యా, నీకే స్తోత్రాలని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన మధ్యలో ఉన్న షారోన్ బ్రదరు చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ మనం మోసుకోండి. స్తోత్ర మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన గొప్ప దేవుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. దేవ యేసయ్య ప్రభు, ఇదిగో ఈ విధముగా యేసయ్య ప్రభు నీ లేఖనాలనైనా మాకు బయలుపరిచిన విధానమునకే నీకు వందనాలు స్తోత్రాలు. నీ దాసురాన్ని బలపరిచి నీ ఆత్మతో నింపిన యేసయ్య ప్రభు, ఈ విధముగా నైనా నీవు మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నీ వాక్యమునైనా ఇక్కడున్న మా అందరి హృదయంలోనైనా నాటబడినైనా అవినైనా దేవ పెరిగి చిగురించి ఫలించినట్లునైనా నీ బిడ్డలందరినీ ప్రోత్సహించమని అడుగుచున్నాను. ప్రతి ఒక్క బిడ్డ కూడా ఇది నా బాధ్యత, ఇది మా మందిరము, మా బాధ్యత, మేమే దీనిని దేవా పెంచుకోవాలి, మేమే దీనిని శుభ్రపరుచుకోవాలి, మేమే ఇక్కడ అనేకులను చేర్చగలగాలి సంఘంలో. కానీ జ్ఞానం కలిగిన స్త్రీలుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మార్చుకుని అడుగుచున్నాను. ఇదిగో ఇక్కడ ఉన్న సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకనైనా బుద్ధి చెప్పినైనా నీవు జ్ఞానమును అనుగ్రహించమని అడుగుచున్నాను. ఇదిగో గొర్రెలను కంటాయని మేము విన్నాం ప్రభా. ఇక్కడ నీ గొర్రెలు ప్రభువా, నీ స్వరమును వినినైనా అనేక గొర్రెలను కనులను వేసాను ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డని పరిశుద్ధాత్మతో నెపమని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో నీ దాసులను కూడా నీవు బలపరిచి వాడుకుంటున్న విధానమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఆ పరిచర్యను కూడా మీరు ఆశీర్వదించి దీవించి ఫలింప చేయమని, ఇదిగో ఈ ఇచ్చిన మా పరిచర్యను కూడా మీరు ఆశీర్వదించి దీవించి ఫలింప చేసి నీవే మహిమ పొందమని వేడుకొని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో అందరు కళ్ళు తెరవండి. మరి ముగింపుకు ఇంకొక మాట చెప్పిన తర్వాత మనం సెలవు తీసుకుందాం. ఈ సమయంలో బాయ్ కూర్చోండి. మరి ఈ సమయంలో మరి చక్కని మాటలు మనం విన్నాము. ఈ 2వ రోజు కూడికలో హాజరైన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. ప్రత్యేకించి అమ్మగారికి మరి సంఘ బిడ్డలకు వందనాలు మరోసారి తెలియపరుస్తున్నాను. తల్లి గారు రావడం చాలా సంతోషం. సంఘానికి మేలుకరమైన మాటల ద్వారా, ఆదరణకరమైన మాటల ద్వారా ప్రోత్సాహించిన తల్లిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి ఈ సమయం ముందు మరి చివరిగా మరి రేపటి దినం మనకి చివరి కోటం ప్రతి నెల 2వ శుక్రవారం ఆన్లైన్ కూడా ఉండింది, కానీ ఆన్లైన్ పెట్టలేదు ఈసారి. మరి ఇలాగే 10 o'clock కల్లా మనం క్లోజ్ అయిపోయింది. రేపటి దినం కొరకు సిద్ధపడండి. రోజు రాలి చాలా మందికి తెలియపరచండి. రేపటి దినం మనందరము
ప్రేమ బిందు కూడా ఉండేది కనుక ఆ విషయాలు కూడా తెలియజేసి అందరూ సిద్ధపడి రావాలని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. రాని వారికి కూడా తెలియజేయండి. దేవునికి స్తోత్రం. చివరిగా ఈ రోజు మీరందరూ ఒక చిన్న ప్రార్థన చేసిన తర్వాత ముగించుకున్నాం. ఈరోజు మా పెళ్లి రోజు, వివాహ రోజు. హల్లెలూయా, థ్యాంక్ యూ. మరి మీ అందరి చిన్న ప్రార్థన కోసం మేము ఆశించాం. మరి చిన్న పాస్టర్ గారు ఇక్కడికి వస్తే మీ చేతిని చూపించి మా కొరకు ప్రేర్ చేయండి. దేవుడు గడిచినటువంటి 10 years 10 సంవత్సరాలు మరి కుటుంబాన్ని మమ్మల్ని కాపాడి 2 బిడ్డలను దేవుడు ఇచ్చారు. ఒకళ్ళు కార్మోసు, ఒకళ్ళు కీబోర్డు డ్రమ్ములు మోగిస్తున్నారు కుమ్మరులు. కాబట్టి మా బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేయండి. నా ఆశ ఏంటంటే ఒకళ్ళు కీబోర్డు, ఒకళ్ళు బ్యాట్, ఇక వెళ్ళిపోవాలి టీము. కాబట్టి పిల్లల కోసం మా కొరకు ప్రార్థన. దేవుడు గడిచినటువంటి 10 years కంప్లీట్ అయ్యి 11 years దేవుడు దయాకరెడ్డికి ఇచ్చాడు. ఈ సంవత్సరం కంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా గొప్ప పరిచర్య జరిగించాలా. నాకు దేవుడు మహాకృపను బట్టి 4 ప్రాంతాల్లో దేవుడు పరిచర్య ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఈ 4 దిక్కుల మరి ఇప్పుడు విజయవాడ, కొన్నూరు, చీరాల, పెద్దపల్లి ప్రాంతాల్లో పరిచర్య జరుగుతుంది. దేవుడు ఇచ్చిన దర్శనం 100 ఆత్మలు 12 సంఘాలు దేవుడు మనకి ఇవ్వాలా. మరి ఈ దర్శనం దేవుడు నెరవేర్చి దేవుడు కృపనివ్వాలని ఇప్పుడు చేతులు చూపించి ప్రార్థన చేయండి. దగ్గర పాస్టర్ గారు వస్తే అందరూ మరి చిన్న ప్రార్థన చేయండి. మరి దేవుడు పరిచర్యను దేవుడు దీవించి ఇచ్చినటువంటి ఒక ఈ నూతన దయాకిరీటాన్ని బట్టి మీరందరూ కూడా మీ కుడి చేతులు చూపించండి. దేవా నీకు స్తోత్రం. చిన్న ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి నోరు తెరిచి ప్రభువా అయా నీ కృపను మాకు దయచేయండి, దయచేయండి, దయచేయండి అని దేవుని యొక్క పరిచర్య ఈ రీతిగా దేవుడు మరి దేవుని యొక్క సేవకులుగా ఏర్పాటు చేసి దేవుని యొక్క సంకల్పం చొప్పున వివాహం ద్వారా జతపరిచి దేవుడు గడిచినటువంటి 10 సంవత్సరాలు కాపాడి మరి దేవుని కృప చేత నడిపించి దేవుని సన్నిధిలో ఈ 11వ సంవత్సరం దయాకిరీటం ఇచ్చాడు. ఈ 11వ ఏట దేవుని కృప తోడుగా ఉండి గొప్ప పరిచయం జరగడానికి దేవుడి కృపాక్షేమం నుంచి నడిపించినట్లుగా ఒక చిన్న ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఈ సమయంలో దేవుని వైపు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మరి దేవుడిచ్చిన యొక్క గడిచిన సంవత్సరాలు ఇచ్చిన కాపుదలను బట్టి మరొక సంవత్సరం నడిపించిన రీతిని బట్టి ఇరువురు దేవుని బిడ్డల సేవకులు మరి దేవుని మొదటిగా అమ్మగారు మా కొరకు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఆగ్నేయమ్మ ప్రార్థన చేసింది. ఆ తర్వాత ముగింపు ఆశీర్వాదాలతో సెలవు తీసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దేవుని దేవానికి స్తుతులు స్తోత్రాలు. ఆయన ఈ ప్రాంతానికి నడిపించి ఈ భక్తులకు ఆశ్రదకరంగా జరిగించారు. అలాగే మీ దాసులు మీ సేవకులను మీరు మీ కృప చొప్పున మీరు నడుపుతున్న విధంగా వందనం చేస్తున్నాం. అదే ఈ రోజు మీ దయాకృతము మీ కృప కాపుదల అనిపించిన వందనం చేస్తున్నాం. మీరు 10 సంవత్సరాల వివాహం జరిగించి మీరు ఎన్నో విషయాలను తోడయుండి నడిపిస్తూ వారికి నాయన మీ పాస్టర్ గారిని మీరు ఆశీర్వదించి దీవించి ఇచ్చిన 2 బిడ్డలు బట్టి వందనాలు చేస్తున్నాం. కుమారులను దీవించి వారు చేస్తున్న పరిచర్యలు కూడా తోడుగా ఉండండి. చదివే అందరూ జ్ఞానమందరూ మీ కృపలో ఎదుగుదల దయచేయని బిడ్డలు. అలాగే నాయన మీ దాసులు పనిచేస్తున్న 4 చోట్ల పరిచర్యను అభివృద్ధి పరుస్తూ ఆయన దీవనకరంగా ఆశ్రదకరంగా ఈ యొక్క 11వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉండదు ప్రభువా. నూతనమైనదిగా నూతన కార్యాలు జరుగునట్లుగా నూతన అభిషేకముతో అనేకులకు ప్రభువా ఆయన ఆత్మీయ తండ్రిగా మీరు మార్చి దీవించి ఆశీర్వదించమని ఈ ఆయన సంఘము ద్వారా ప్రార్థిస్తూ ఉండగా మీ దేవుని నింపి మహిమయు ఘనత ప్రభావం మీరు పొందుకొని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.